బాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎంతో వెయిట్ చేస్తున్న విషయం అయితే తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వగా రాజమౌళి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. కనీసం లీక్స్ కూడా చేయడం లేదు. దీంతో అప్డేట్ కోసం అభిమానులు, సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. అయితే నేడు మహేష్ బాబు బర్త్డే అన్న విషయం తెలిసిందే. అందుకే నేడు మ్యాసివ్ అప్డేట్ వస్తుందా అని అందరూ ఆశించారు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. అదే టైంలో ఇప్పుడు రాజమౌళి స్పందించారు. మహేష్ బాబు ప్రీ లుక్ను రిలీజ్ చేశారు. అందులో మహేష్ మెడలో నందీశ్వరుడి లాకెట్ అయితే కనిపించింది. రక్తపు మరకలు కూడా ఉన్నాయి. దీంతో ప్రీ లుక్ అయితే అదిరిపోయిందని, వేరే లెవెల్లో ఉందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్ చేస్తున్నారు. కంప్లీట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే పూర్తి లుక్ను నవంబర్లో రివీల్ చేస్తామని తెలిపారు జక్కన్న. ఇక ఇదే టైంలో నోట్ కూడా రిలీజ్ చేశారు. తాము సినిమా షూటింగ్ను రీసెంట్గా స్టార్ట్ చేశామని తెలిపారు. దాని గురించి మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఇక భారీ స్థాయిలో మూవీ రానుందని వెల్లడించారు. అయితే ఓ ప్రెస్ మీట్ పెట్టడం లేదా ఫొటోస్తో స్టోరీకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేమని అన్నారు. ఇక సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నామని అంచనాలు కూడా పెంచేశారు. నెవర్ బిఫోర్ అనేలా మూవీ తీస్తున్నామని అన్నారు. అందుకుగాను తమంతా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నట్లు కూడా అన్నారు. అదే సమయంలో తన పోస్ట్ కు రాజమౌళి #GlobeTrutter అనే హ్యాష్ ను కూడా యాడ్ చేశారు. ఆ ట్యాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక సినిమాలో మహేష్ బాబును ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తిగా రాజమౌళి చూపించనున్నట్లు ఇండైరెక్ట్ గా చెప్పారని నెటిజన్లు అయితే కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత తొలి అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. నెట్టింట ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో రాజమౌళి పోస్టు ఒక రేంజ్లో వైరల్ అవుతుంది. టాప్ ట్రెండింగ్లో సందడి చేస్తోంది.